नमो भवति जायमानोऽन्हाङ्के दुर्जामेत्यग्रे చక్కగా కళ్యాణ వేదిక పైకి విచ్చేస్తున్నటువంటి శుభవేళ భక్తులందరూ దూరము నుంచే దర్శించుకోవాలండి. అక్కడక్కడ నిలబడి ఉన్న వాళ్ళు కూర్చోవాలి. నిలబడి ఉంటే ముందటి వాళ్ళు కనపడి అందరూ కూర్చోండి. జయబలో మేడలమ్మ మాతాకి, కేతాంబ మాతాకి. అదిగదిగో భక్తి ప్రపత్తుల మధ్య చక్కగా మేళ తాళములతో మంగళ వాద్యములతో విచ్చేస్తున్నారు. అదే విధంగా కాశీ జగద్గురువరేణ్యులు శ్రీ 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 108 జగద్గురు చంద్రశేఖర శివాచార్య మహాస్వామి వారు కూడా విచ్చేస్తూ ఉన్నారు. వారికి ఈ దేవాలయం పక్షాన స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాం. భక్తాగ్రగణ్యులారా, అదిగో మేడమ్మ కేతమ్మ వారు ఆ తల్లి ఈరోజు పెళ్లి కుమార్తె కళ్యాణ మండపాన్ని స్వామివారికి చేరుకోవడానికి వస్తూ ఉన్నది. పూజోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఋత్విక్కులు స్వస్తి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అదిగదిగో ఇప్పుడిప్పుడే మేడలాంబామాత కేతాంబమాతను అర్చక స్వాములు పల్లకీలో భక్తి ప్రపత్తులతో వేదికపైకి తీసుకొని వస్తూ ఉన్నారు. ఆమె ఎట్లాంటి అమ్మవారు అంటే రాజవత్త మంద గమనం రాజీవ పట్రేక్షణం రాజీవ ప్రభవాది దేవ మకుటై ప్రసగ్వంతాధియధానస్య దక్షిణవరేభిర్వరాగం అభిషప్రసేధతా అస్మాకమింద్ర ఉభయం జుజోధయత్ సౌమ్యస్యాందదో భువోధసే అక్షరారుజవస్సంతు బంధాయేభిస్సఖాయో యంతి నో వరేయం వరయ్యమా సంభవో పరశివ పరమేశ్వర పరాపర పరంజ్యోతి పరమాత్మేతి పంచార్యేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య యోగి జన హృత్సరోరహ నిలయస్య త్రిమూర్తే శ్లోకనాదినకస్య నిరామయాఖ్య జర్మణో నప్త్రే పరశివ పరమేశ్వర పరాపర పరంజ్యోతి పరమాత్మేతి పంచార్యేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య వర్ణపద మంత్ర భువన తత్వకళాత్మక శరద్వానామాది విగ్రహస్య జగన్మయ స్వరూపస్య త్రిమూర్తేః త్రిలోకయాధనేకస్య నిష్కలంక జర్మణ పౌత్రాయ పరశివ పరమేశ్వర పరంపరా పంచోరి పంచాక్షరేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య శివమూర్త మూర్త కర్తృకర్మేది పంచసాదాఖ్య స్వరూపస్య త్రిమూర్తేః త్రిలోకయాధనేకస్య నిష్కలంక జర్మణః పుత్రాయ పరశివ పరమేశ్వర పరాపర పరంజ్యోతి పరమాత్మేతి పంచార్యేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య సకల భూతహృన్నివారాయ ఆది మధ్యాంతరహితాయ సచ్చిదానంద స్వరూపాయ మురారి నేత్రార్చిత పాదుకాయ అష్టాభరణ పంచాచార స్థలక్షర లక్షదాయ ఆధారాది షట్చక్ర కమల షట్పదాయ శ్రీ మల్లికార్జున స్వామి నామ్నే వరాయ పరజక్తి పరాజక్తి పరాపరజక్తి త్రయార్చేయ ప్రవరాన్విత పరజక్తి గోత్రోద్భవస్య భూరాది సమస్త లోకానా ఉపరి వర్తమాన కైలాస దీప్త నివాసస్య బ్రహ్మ విష్ణు రుద్రానామాది జనకస్య సూర్యమండలాంతర్వర్తమానస్య వేదాంత వేద్యస్య పరంజ్యోతిర్మణానత్రే పరజక్తి పరాజక్తి పరాపరజక్తి త్రయార్జేయ ప్రవరాన్విత పరజక్తి గోత్రోద్భవస్య దేవర్షిర్జమేదస్య భారతే రమణస్య చతుర్ముఖ బ్రహ్మణః పౌత్రే పరజక్తి పరాజక్తి పరాపరజక్తి త్రయార్జేయ ప్రవరాన్విత పరజక్తి గోత్రోద్భవస్య గంధమాదనాభ్యష్టకుల పర్వతానామధీశ్వరస్య మేనకారమణస్య భగవతో హిమవచ్చర్మణః పుత్రే పరజక్తి పరాజక్తి పరాపరజక్తి త్రయార్జేయ చిత్పదాయిశ్చ జ్ఞానక్రియాశక్తి స్వరూపిణి శాంత్యతీతోత్తర శాంత్యతీత శాంతి విద్యా ప్రతిష్ఠా నివృత్తి కళాపరాపర్యాయ సమరసానందానుభవావధాన నైష్టిక సద్భక్తి స్వరూపిణి భక్తోద్ధార బద్ధాధర కరుణావరణాలయ అష్టావరణ పంచాచార షడస్థలాత్మిక జగన్మయ విగ్రహ పరశివ వినాభూత సర్వభోగజనే సర్వమంగళ స్వరూపిణి
సౌభాగ్యదాయిని శ్రీ మేడలాంబ కేతకాంబ నామ్నీం కన్యా వృణీమహే. అందరూ కూడా చెప్పాలి, చేతులు జోడించుకొని. వాచా దత్త మయా దేవి శివాయ పరమాత్మనే శివ అవలోకన విధౌ నిశ్చితత్వం సుఖీ భవ. ఓం వాచా దత్తాత్మయా దేవి శివాయ పరమాత్మనే శివావలోకన విధౌ నిశ్చితత్వం సుఖీ భవ. ఓం ధ్రువతే రాజావరణో వాన్నిశ్చయ ముహూర్తస్సు ముహూర్తోస్తు ఇత్యన గృహ్ణంతో. నిశ్చితార్థ ముహూర్తస్సు ముహూర్తోస్తు. మల్లికార్జున స్వామి సాక్షాత్తు పరమేశ్వర స్వరూపంగా భావించి మేడలాంబ కేతాంబలు సాక్షాత్తు గౌరీ గంగలుగా సంప్రార్థన చేస్తూ ఇక్కడ నిశ్చితార్థ మహోత్సవం అయింది. అయ్యా సిద్ధాంతి గారు, మరి ఆనాడు మీ పక్షం వారంతా కూడా అమ్మాయిని ఇవ్వాలి అనుకున్నప్పుడు మీ దగ్గర ఏమున్నదన్నయ్య అడిగారయ్యా. బాంధవాః కులమిచ్చంతి సూపాన్నమితరే జనాః. మరి మీ యొక్క అబ్బాయి చూస్తే చాలా వికారంగా వెలిభూతి పూసుకొని శ్మశానవాసి అయి వికారమైనటువంటి మూడవ కన్ను కలిగి అందరికీ భిన్నంగా ఉంటాడు కదా. మరి మా అమ్మాయి కన్యా వరయతే రూపం అనే దానికి మీరేమి సమాధానం చెప్తారు? మీ యొక్క సందేహం. పరమశివుడు మన్మథుడయ్యా. అతడు మందస్మిత వదనారవిందుడు. అంతేకాదు ఆయన కళ్యాణ సమయంలో ప్రణవస్వరూపుడే కాదు ప్రణయస్వరూపుడు కూడా. ఎలా అంటారా? స్మేరాననం చంద్రకళావతంసం. చంద్రుడు శిరస్సు పైన ఉంటాడు పరమశివుడికి. కనుక కేవలం బాహ్య స్వరూపం మాత్రమే కాదు, ఆంతరంగికమైన స్వరూపం కూడా మన్మథాకారుడే. అందుకేనయ్యా మీ కూతురు మా పరమశివుడిని వరించింది. పరస్పరం తపస్యంతి. కనుక అతడు దానికి మీకేమి సందేహం అక్కరలేదు. ఆ విరూపమైన అక్షమంటారా, అది లోకాలలో ఎవరైనా దుష్టులు ఉన్నట్లయితే వారిని సంహరించడానికి మన్మథ సంహారం జరిగింది లోక కళ్యాణం కొరకు. కావున మీకు సందేహం అక్కరలేదు, అతడు మన్మథుడే. మనమంతా కూడా ఒక్కసారి పంచాక్షరీ మంత్రాన్ని పలుకుదాం. నమస్కరించుకోండి. అక్కడ స్వామివారికి అమ్మవార్లకు ధరించే కంకణాలు అర్చక స్వాములు మీకు చూపిస్తూ ఉన్నారు. అందరూ నమస్కరించండి. రకారం రమదే పుంసాం చకారం రక్షమే వజ సుకారం సూతకం నాస్తి. ఓం విశ్వేత్తాదే ధవనేజు ప్రవాచాయ జగత్తభగవన్నింద్రధన్వదే. యత్పురం సంప్రతం వసపారణోషణభాయ శివందే. స్తోమేన పంచదశేన మధ్యవిధౌ వాదేన సగరేణ రక్షా. బృహత్సామక్షత్ర వృద్ధ వృష్ణయో శుభితముగ్రవీరో ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యవిధౌ వాదేన సగరేణ రక్షా. రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తోస్తు ఇత్యన గృహ్ణంతో. పాలపలక ధారణం. స్వామి అమ్మవార్లకు పాలపలక ధారణం అంటే భాషక ధారణ కార్యక్రమం. వరుడు పెళ్లి పిల్లవాడు ఎప్పుడైతాడయ్యా అంటే భాషికము కట్టినప్పుడే. ఇప్పుడు సాక్షాత్తు శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు భక్త సంతాపనాశకుడైన ఆ మల్లన్న స్వామి కళ్యాణవరుడిగా ఆ పాలపలకం భాషిక ధారణ చేసుకుంటున్న శుభవేళ. అదేవిధంగా మేడలాంబామాతకు కేతాంబమాతకు ఆ సమర్పించబోయే ఆ భాషగాలు అర్చక స్వాములు మీకు చూపిస్తున్నారు. రెండు చేతులెత్తి నమస్కరించండి. ఓం
శుభే కేశిరారోహ శోభయతే ముఖమవ ముఖగో హిమమజో గట్టిగా కరదధ్వనులు చేయాలి స్వామివారికి. నమ పార్వతీ పదయే కేతకాంబాదమేత మల్లికార్జున భగవానికి శ్రీకృష్ణుడు స్త్రీలంతా కూడా స్నానం చేస్తూ ఉంటే వస్త్రాలన్నీ కూడా అపహరించుకొని వెళతాడు. అపహరించుకొని వెళ్ళినప్పుడు ఆ స్త్రీలంతా కూడా వస్త్రాలు ఇమ్మని కోరితే మీరు చేతులెత్తి నమస్కరించండి అంటాడనమాట. స్త్రీలు సిగ్గుతో కాస్త అటు ఇటుగా నమస్కారం చేస్తే కాదు కాదు మీరు మొత్తం చేతులెత్తండి, చేతులెత్తి నమస్కారం చేస్తేనే మీ వస్త్రాలు ఇస్తారంటాడు. ఏమిటయ్యా అంటే శరణాగతి. నవవిధ భక్తుల్లో శరణాగతి అత్యంత ఉన్నతమైనటువంటిది. నీవే శరణు శరణార్థి అని చెప్పి ఎప్పుడైతే స్వామివారిని మనం వేడుకుంటామో అంత మించినటువంటిది ఇంకొకటి లేదు. హర హర అంటే హర అంటే పోగొట్టు అని. ఏమిటయ్యా పోగొట్టాలి? మా కర్మలు పోగొట్టు, మా దరిద్రములు పోగొట్టు, మా యొక్క కష్టములు నివారించు, మా యొక్క గ్రహచారం అంతా కూడా హరింపజేయి స్వామి అని చెప్పి స్వామివారిని వేడుకోవాలి. హర నమ పార్వతీపతయే హర మహాదేవ్ హర నమ పార్వతీపతయే హర మహాదేవ్ హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. భక్తాగ్రగణ్యులారా, స్వామివారి అమ్మవార్ల దివ్యలీలా వైభవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పాదార్చన కార్యక్రమం ప్రారంభించబడుతూ ఉన్నది. దాత పాత్రమాదాయ ఆపఃపాదావనే జనేర్ద్విషంతం నాశయంతు మే అస్మిన్ కులే బ్రహ్మవర్చస్య ధానే ఆమాగంజసా వర్చసా సుధపయసా తేజసా చ ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం విద్యాయ యశోష యశజో యశోష బ్రహ్మణో దీప్తిరసే ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికారాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంఖాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హరియసే చ నమో వృక్షేభ్యో హరిగేయేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ పాదార్చన ముహూర్తస్సు ముహూర్తోస్తు. మంగళ వాయిద్యాలు వాయించండి. 2 నిమిషాలు డమడమ వాయించండి. స్వామివారి యొక్క దివ్యమైన భవ్యమైన పదపద్మములకు చక్కగా ఆ గంగా తరంగ రమణీయ జటాకలాపము గౌరీ నిరంతర విభూషిత వామ భాగము గంగా తరంగములతో కూడినటువంటి ఉత్తుంగ తరంగములతో ఎగిసిపడుతున్న ఆ గంగాజలము చేత స్వామివారి యొక్క పదపద్మములకు పాదార్చన కార్యక్రమం చేయడం జరిగింది. అదిగదిగో స్వామివారు అమ్మవార్లతో కూడా చక్కగా మందస్మిత వదనారవిందుడై స్మేరాననుడై చక్కగా మనల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాడు. ఆ చూపు చాలు. మల్లన్న యొక్క చూపు అది కృపా కటాక్ష వీక్షణలకు దృక్కు.
అది సమస్త పాపములను తొలగించేటటువంటి ఆ తీక్ష్ణమైన శాంతమైన రెండు ఉంటాయి స్వామి వారి యొక్క దృక్కులలో. అలాంటి చూపుతో మనల్ని కరుణిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాడు. తదనంతరం మధుపర్క కార్యక్రమం. మధుబాతారుతాయతే మధుచ్చరంత సంధవః సంతోషదే మధునక్తముతోజతే మధుమత్పార్తివగౌరజః మధుత్యోరస్తు న పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః దీర్ఘావో భవంతు నః. మధుపర్కపాత్రదేవతాభ్యో నమః. గంధపుష్పాక్షరైర్భ్యర్చయేత్. ఓం యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునా మధవ్యేన పరమేన్నాన్నాద్యేన వీర్యేణ పరమో నాదో మధవ్యోదాని. ఓం అజం మధుపర్కో మధుపర్కో మధుపర్కః. అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః. అజం మధుపర్కో మధుపర్కో మధుపర్కః. మధుపర్కం ప్రథమం ప్రాస్య హస్తం ప్రక్షాళ్య ఇష్టలింగ సమర్పణం కృత్వా మధుపర్కో మధుపర్కో మధుపర్కః. ద్వితీయం ప్రాస్య అమృతాపిదానమసే స్వాహా ఇత్యవప్పేత్వా లౌకికజలేన విరాజామ్యాత్. మధుపర్కో మధుపర్కో మధుపర్కః. తృతీయం ప్రాస్య సత్యౌషశ్రేర్మయశ్రేశ్రయుదాం స్వాహా. తృతీయం ప్రాస్య హస్తం ప్రక్షాళ్య వదవత్నాగాయత్రేణ చందసా భక్షయంతో రుద్రాస్వాత్రైష్టభేన చందసా భక్షయంతో ఆదిత్యాత్వాదాగతేన చందసా భక్షయంతో విశ్వేత్వాదేవానిష్టభేన చందసా భక్షయంతో భూతేభ్యస్వాపాంతేన చందసా భక్షయంతో జన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మధవ్యేన పరమేణాన్నాద్యేన వీర్యేణ మధవ్యోసానే మంత్రేణ మధుపర్కం ప్రాస్య మధుపర్క ప్రాశన ముహూర్తస్సు ముహూర్తోస్తు. కుసుమ విరాజితమైన వేదిక పైన అదిగదిగో అర్చక స్వాములు తెరపడుతూ ఉన్నారు. ఆ తెర దేనికి చిహ్నం అంటే జీవుడు దేవుడు రెండింటి మధ్యలో మాయ అనే తెర. అది తొలగిందా దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అనే భావన చేత జీవుడే శివుడవుతాడనే భావన అదిగదిగో ఆ తెర పట్టారు. లౌకికాచార పరమదైతే ఆధ్యాత్మిక పరంగా సమున్నత స్థానాన్ని చేరుకోవడానికి మనం మోహము మాయ అనేవి అడ్డుగా ఉంటాయి. అవి తొలగజై స్వామి అని స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాం. అర్చక స్వాములు మంగళాష్టకాలు. అనుహవ పరిహవ పరిభాజగౌదమిదం కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. శ్రీ మల్లికార్జున స్వామి ధ్యాన దివ్యలీలా వైభవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అత్యంత ప్రధాన ఘట్టమైన గుడచీరిక ధారణ కార్యక్రమం పరిసమాప్తమైనది. కన్యాదాన మహోత్సవం, మంగళసూత్ర పూజ, అక్షతారోపణ, తదనంతరం ఒడిబియ్యము, మంగళహారతి. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక అరగంటలో పూర్తవుతాడే. సుదూరమనక ఆయాసమనక మల్లన్న స్వామిపై ఉన్న భక్తి ప్రపత్తులతో మీరందరూ విచ్చేశారు. మీ అందరికీ కూడా సాదర స్వాగత నమస్సుమాంజలి సమర్పణ చేస్తూ ఉన్నారు దేవాలయ అధికార గణం. భక్తాగ్రగణ్యులారా, ఇట్టి కార్యక్రమానికి ఈ సంవత్సరం విశేషంగా కాశీ నుండి జగద్గురువు గారు విచ్చేసినారు. వారు శ్రీ 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 మల్లికార్జున శివాచార్య మహాస్వామి కాశీ నుండి విచ్చేసినారు. వారి యొక్క అమృత సందేశం ఉంటుంది. అది ఆశీర్వాదం మీ అందరికీ. కనుక 5 నిమిషాలు చక్కగా ఓపికగా కూర్చోవాలి. ఆ తర్వాత ఆ కన్యాదాన మహోత్సవం, మంగళసూత్ర పూజ, మంగళసూత్ర ధారణ, అక్షతారోపణ. పూజ్య స్వామీజీ పదపద్మములకు చరణార విందములకు ప్రణమిల్లుతూ
కాశీ నుండి విచ్చేసిన మీరు మా భక్తాగ్రగణ్యులను ఉద్దేశించి చక్కని అమృతోపతుల్యమైన ఆశీర్వాద సందేశాన్ని అందించవలసిందిగా సంప్రార్థన చేస్తూ ఉన్నాం. మహాసంకల్ప పఠనం. ఓం అస్య శ్రీమదాది పరమేశ్వరస్య నిత్య నిరపమ నిరవధిక ప్రమేయ మహిమ మహితమాయ జగ్య ప్రియమాణ మహాజలోక మధ్యే పరిభ్రమతాం కర్మార్థశగుణోత్తరైర్వ్యక్తమహదహంకార ప్రవ్యక్తేజో అనేక కోటి బ్రహ్మాండానామేస్మిన్ మహది బ్రహ్మాండ మండలే ఆదిశక్తి కూర్మవరాహానంతో పరిభాగ ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోక భువర్లోక సువర్లోక మహోర్లోక జనోలోక తపోలోక సాఖ్య సప్తలోకానామధోభాగే మహానారాయమాన ఫణిరాజ చేత సహస్ర ఫణామండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సాఖ్య అష్టదిక్వేదండ చుండాదండోత్తంభితే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచవంతి ద్వారవత్యశోకవతి భోగవతి సిద్ధవత్యమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధువతి గంధవత్యలగావతి యశోవతి ప్రభద్రనేకపుణ్యపురీ విరాజతే ఇంద్రాగ్నియమ నిరుతి వరుణవాడు కుబేరే శానాఖ్య అష్టదిక్పాల పాలితే అనాలయ ప్రత్యూష ప్రభాస శోభాధ్వరశుభాపాఖ్యార పద్మినీ మేం శరణమహప్రవత్యే అలక్ష్మీర్వేణస్య తాం త్వాం వృణోమి ఆదిత్యవర్ణే తపసోధ జాతో వనస్పతిస్థవ వృక్షోధ బిల్వః తస్య బలానిద బలానలేద మాయాంతరాయాచ్చ భాష్య లక్ష్మీ ఉభయతుమాం దేవ సకీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భోదోత్తిరాత్రిత్రే కీర్తివృద్ధ్యా దధాతు మే త్వత్ప్రభాసా బలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాదయామ్యహం భోధిమదవృద్ధ్యేన ధర్మనిర్మవిగ్రహ గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం గరీషణే ఈశ్వరే గో సర్వభూతానాం తామిహ బహ్వయే త్రయో మనసః కామమాగోచో వాచః సత్యమధీమహే అజో నాగరూపమేణచ్చ వయత్రేత్రయతాం యదః కర్తమేణ ప్రజా బహూత మయి సంభవ కర్తమా శ్రేయో వాచయ మే కులే మాతరో పద్మమాలిని ఆపశ్రజంతు సిద్ధాని చక్రే తవ సమే గృహే శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీ చ సర్వదా పాశోపేతముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం కోటిప్రతిభాం త్రినేత్రాం వదేహమంబాం జగదేశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మాంగళ్యత్రే దేవతాభ్యో నమః శ్రీ సూక్త విధానేన ధ్యానావాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి. మంగళహారతి నమస్కారం చేసుకోవాలండి. అందరూ నమస్కరించుకోండి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. భక్తాగ్రగణ్యులారా, మేడలమ్మ కేతమ్మ వారు మాంగళ్య గౌరీ పూజ చేసుకున్నారు. అదిగో ఈ యొక్క మంగళసూత్రాన్ని ఇప్పుడు అర్చక స్వాముల వారు దర్శింపజేస్తారు. ఎవరైతే ఆ యొక్క మాంగళ్యాన్ని దర్శిస్తున్నారో వారందరికీ కూడా సౌభాగ్య దోషాలు, సంతాన దోషాలు, వివాహ దోషాలు, అన్ని దోషాలు పరిహరింపబడి వారి కుటుంబమున వివాహ బలం, కంకణ బలం అంతా కూడా కలిసి వస్తుంది. మీరందరూ కూడా పాటించాలి అని చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం. మంగళసూత్రాన్ని నమస్కరించుకోండి. అందరూ నండి. మాంగళ్యతంతునా మాంగళ్యతంతునా అనేనా అనేనా లోకరక్షణ లోకరక్షణ తెలంగాణ రాష్ట్ర రక్షణ హేతునా అంటే మనము లోకరక్షణ కొరకు స్వామి అమ్మవార్లకు సమర్పణ చేస్తూ ఉన్నాం.
మంగళసూత్రం మనం కట్టడము లేదు, సమర్పణ చేస్తూ ఉన్నాం. అందరూ నమస్కరించుకోవాలి. జేబులో మల్లన్న భగవానికి, జై మేడలాంబ మాతాకి, జై కేతాంబ మాతాకి, జై అదిగో అర్చక స్వాముల వారి యొక్క మంగళసూత్రాలను ధరింపజేస్తున్నారు. లోకరక్షణ హేతునా కంఠే భద్రామి శుభగే. గట్టి మేళం, గట్టి మేళం వాయించాలండి మంగళసూత్రాలు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనో ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ధ్రువతే రాజాభరణాత్ ధ్రువదేవ బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రో ధారయతాం ధ్రువం. ధారణముహూర్తస్సు ముహూర్తోత్తిత్యనుగృహ్ణन्तు. ఇత్యనుగృహ్ణత. జయములో మేడలాంబా కేతకాంబా సమేత మల్లికార్జున భగవానికి నమః పార్వతీపతయే. యజ్ఞస్య దక్షిణా ప్రజామేకామः సమృద్ధ్యతా. భగవేకామः సమృద్ధ్యతా. యోమేకామः సమృద్ధ్యతా. శ్రేయోమేకామः సమృద్ధ్యతా. ధర్మో మేకామः సమృద్ధ్యతా. ప్రజామేకామः సమృద్ధ్యతా. తదేవ లగ్నో సుదినం తదేవ తారాబలో చంద్రబలో తదేవ విద్యాబలో దైవబలో తదేవ గౌరీపదే తేంద్రయుగో స్మరామి. అక్షతారోపణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. సంవేదాతిశజం సదా విరజయత్యాగాంగయోగాంగసద భోగాంగ ప్రతిభేద భిన్న సంఘస్తుతో లింగాంగద్వయ సామరస్య విరధ ఛేదస్వరూప ప్రదో లింగం శ్రీకరముత్తమోత్తరమిదం కుర్యాత్